వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. కాకినాడ నగరంలో పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కాకినాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు మరియు ఇతర పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కాకినాడ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశం హాల్లో జరిగిన సమావేశంలో స్పెషల్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడారు. సంవత్సరంలో ఎప్పుడోకప్పుడు తను వేయాల్సిన 3,600 రూపాయలు నాకు వేసేస్తారు. కాకినాడ నగర ప్రజలకు విజ్ఞప్తి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తున్నందువల్ల ఇక్కడ స్మార్ట్ సిటీలో మన ఆర్పీసు, సిఓస్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఈ మన ఏవైతే పన్నులు కట్టాల్సింది ఉందో వాటిల్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా, వాళ్ళకి బాధ్యత అప్పచెప్పడం ద్వారా మీ ముందుకి పంపించడం జరుగుతుంది. ఎవరైతే సచివాలయ సెక్రటరీస్ కానీ, మన ఆర్పీస్ కానీ, సిఓస్ కానీ మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మన ఏవైతే పన్ను బాకీలు ఉన్నాయో ఆస్తి పన్నులు కానీ, ఖాళీ స్థలం పన్నులు కానీ, ముఖ్యంగా నీటి ఛార్జెస్ కానీ ఇమీడియట్గా చెల్లించవలసిందిగా మన కాకినాడ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నిర్వర్తించే ఈ బాధ్యతే మరలా మీకు తిరిగి ఇవ్వడానికి, తర్వాత ఏవైతే మన సౌకర్యాలు కల్పించాల్సింది ఉందో కాకినాడ నగర ప్రజలకు మనం ఇచ్చే నీటి సరఫరా కానీ, తర్వాత డ్రైనేజ్ కానీ, రోడ్స్ అన్నీ కూడా మనం సకాలంలో ముందస్తుగా మీ సౌకర్యాలన్నీ కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బాధ్యతగా మీరు చేయాల్సింది మాకు పన్నులు ఇన్ టైంలో కట్టి ఎటువంటి వడ్డీ కానీ మన అపరాధ రుసుములు ఎటువంటివి లేకుండా, ట్యాప్ డిస్కనెక్షన్ అటువంటి పరిస్థితికి వెళ్లకుండా ఈ ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు మరియు నీటి ఛార్జీలు కూడా సకాలంలో చెల్లించి మీ ముందుకు వచ్చే మా సచివాలయ సెక్రటరీస్ కానీ, మా ఆర్పీస్ కానీ, మా సిఓస్ కానీ సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.